ఇక ఇదిలా ఉంటే ర్యాలీ తర్వాత డీఎస్పీని కలిశారు వైసీపీ నేతలు. తమ నేతలపైన దాడులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పైన కొంచెం దూకుడుగా ప్రదర్శించారు వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి. ప్రొవైడ్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది, మీరు ప్రొవైడ్ చేయలే. మీరు అపీల్కి పోతే హానరబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అపీల్ను. అయినా మీరు గన్మెన్లను ప్రొవైడ్ చేయడం లేదు. ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు ఆ భూమి మీద. రాము అనేవాడు, సురేష్ అనేవాడు, రాము అనేవాడు, అమరేష్ అనేవాడు, ఎమ్మెల్సీ కాదు సార్. హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్, కంటెంప్ట్ ఆర్డర్స్ మీరు అమలు చేయడం లేదు. ఎవరు కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు కాదు. ఈ 2 రోజుల్లో, ఈ 3 రోజుల్లో దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మాట్లాడండి టోన్ వాట్. ఇప్పుడు you are here to protect the law and order. You are here to save the voiceless. No, but what you are telling is గతము గితము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? మీరు ఇప్పుడు అడిగినది ఏంటంటే గతము ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ, ఈ రోజు అంటే మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం, కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు జరిగింది? మీరు చర్యలు తీసుకుంటే ఆయనకు థ్రెట్ ఉందని